ఎస్ బులెటిన్ స్టార్ట్ చేద్దాం. జోగి ఫ్యామిలీ ఇష్యూకి సంబంధించిన వార్తతో జోగి రాజీవ్ మేఘనల కుటుంబ వివాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మేఘన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కార్యాలయం నుంచి బయటకొస్తున్న వీడియోలను విడుదల చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ తన కుటుంబ వ్యవహారంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన రాజీవ్ మేఘన మధ్య విభేదాలు సహజమైన కుటుంబ సమస్యలేనన్న జోగి రమేష్ తల్లిదండ్రులుగా పిల్లలు బాగుండాలని కోరుకోవడం తమ బాధ్యత అన్నారు. జూన్ 8న రాజీవ్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారని, జూలై 24న మేఘన తమ కుటుంబంపై కంప్లైంట్ చేసిందంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక మేఘన తమకు కూతురితో సమానమని, ఇద్దరు మళ్లీ కలిసి ఉండాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఐటీడీపీ ముసుగులో తమ కుటుంబంపై బురద చల్లుతున్నారని ఆరోపిస్తున్నారు. జోగి రమేష్ చంద్రబాబు లోకేష్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయంగానే తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. గతంలో తనను తన కుటుంబ సభ్యులను జైలుకు పంపినా తాను వెనక్కు తగ్గలేదని, బెదిరింపులకు భయపడేది లేదు అంటూ స్పష్టం చేస్తున్నారు జోగి రమేష్. అసెంబ్లీలో అన్నారని చెప్పేసి నన్ను కూడా నిలదీసిందే ఇంత ఘోరంగానా? ఐటీడీపీ మీ చెప్పు చేతల్లో ఉన్న ఐటీడీపీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సమాధానం చెప్పాలా? నెల రోజులు వ్యాపారం చేసా సరే, నెల రోజుల పాటు ఏ వీడియోలు సృష్టించారే, నెల రోజుల పాటు మా కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేశారే. రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా రా. ఆ రోజున మా ప్రతినిధి కాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. కాంతి, ఐటీడీపీ ముసుగులో తమ కుటుంబ విషయాన్ని మొత్తం రచ్చరచ్చ చేశారంటూ జోగి రమేష్ అంటూ ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ దీని మీద ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఎలాంటి చర్చ జరుగుతుంది? తమ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఇష్యూలో అటు ఐటీడీపీ కావచ్చు, మిగిలిన టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కలగ చేసుకోవడంతోనే ఇదంతా కూడా టాపిక్ అంతా డైవర్ట్ అయింది. లేదంటే ముందుగానే నా కొడుకుకి కోడలికి మధ్య విభేదాలు, వారిద్దరికి మనస్పర్ధలు రావడంతో మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతున్నటువంటి సమయంలో వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ చేశారు. వీరితో పాటుగా ఐటీడీపీ నాయకులు కావాలనే నెల రోజులుగా ఈ ఇప్పుడు తాజాగా విడుదల చేసిన వీడియో పైన ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కి సంబంధించినటువంటి ఆఫీస్ నుంచి మేఘన కుటుంబ సభ్యులు బయటకు వస్తున్నటువంటి వీడియోని ఆయన విడుదల చేశారు. కావాలని తన మీద విష ప్రచారం, రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఇటువంటివన్నీ చేస్తున్నారు, వాళ్ళ ట్రాప్లో పడద్దు, నా కోడలు ఇంకా కూడా నాకు కూతురుతోనే సమానం, కానీ కావాలని టీడీపీ వాళ్ళు ఆ అమ్మాయిని ట్రాప్లో వేశారు, వారి కుటుంబ సభ్యులను ట్రాప్లో వేశారు అని ఆరోపిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోండి, నన్ను అరెస్ట్ చేశారు, నా కొడుకుని అరెస్ట్ చేశారు వివిధ కారణాలతోటి, అయినప్పటికీ మేము ఎదుర్కొన్నాము. కానీ ఇటువంటి కుటుంబ సమస్య ఏ కుటుంబంలో అయినా కూడా సమస్య అనేది ఉంటుంది, కానీ మీరు ఎందుకు దీనిని రాజకీయం చేయాలని చూస్తున్నారు? కావాలంటే డైరెక్ట్గా నన్ను ఫేస్ చేయండి అంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపైన టీడీపీ ఏ విధంగా స్పందిస్తుంది, లేదా మైలవరం ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారు అనేది అయితే వేచి చూడాలి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.